శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితా సహస్రనామంలో 22వ శ్లోకం. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. భావం: మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది. శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరానికి అధిష్టాత్రి చింతామణుల చేత నిర్మించబడిన గృహము లోపల ఉంది. 5 బ్రహ్మరూపాలు ధరించినటువంటి శివునిచే నిర్మించబడిన ఆసనములో కూర్చున్నది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. సుమేరు పర్వతాన్ని మీ మనసులో ఊహించండి. ఆ పర్వతం మధ్య ఉన్న శిఖరంపై ఒక దివ్య నగరం కనిపిస్తోంది. ఆ నగరమే శ్రీనగరం. ఆ నగరం మధ్యలో చింతామణి రత్నాలతో నిర్మించిన ఒక అద్భుతమైన గృహం ఉంది. ఆ గృహంలో ఒక దివ్య సింహాసనం ఉంది. ఆ సింహాసనంపై లలితా అమ్మవారు కూర్చుని సృష్టిని కరుణతో కాపాడుతున్నారు. ఈ శ్లోకం మనకు ఒక విషయం చెబుతోంది. అమ్మవారు కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఆమె సృష్టి అంతటికీ ఆధారం. ప్రపంచాన్ని సృష్టించేది, కాపాడేది, నడిపించేది ఆ ఆది పరాశక్తి. మన జీవితంలో కూడా మన మనసును పవిత్రంగా ఉంచాలి. మన మనసు శుభ్రంగా ఉంటే అదే దేవి నివసించే ఆలయం అవుతుంది. ఈ రోజు మనం మన మనస్సును మంచి ఆలోచనతో నింపాలని ప్రయత్నిద్దాం. లలితా అమ్మవారి కృప మన అందరిపై ఉండాలి. ఆమె ఆశీర్వాదం మన జీవితాలను శాంతి మరియు జ్ఞానంతో నింపాలి అని ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః.